కార్మిక వర్గాన్ని కానీ కింది వర్కింగ్ క్లాస్ని పట్టించుకునేటువంటి పాపాన పోలేదనేది మన కళ్ళ ముందు ఉన్నటువంటి సత్యం. మరి దీనికి పరిష్కారం ఏంటంటే మనం యునైట్గా వాళ్ళ మీద ఒత్తిడి పెంచి అన్ని రంగాల్లో అంటే ఒకవైపు కోర్టుల ద్వారా చేసే నాయకత్వం కోర్టుల ద్వారా చేస్తూ ఉన్నది తీర్పులు ఇప్పిస్తానికి. పార్లమెంట్లో మన ఉండేటటువంటి మెంబర్స్ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నారు మంత్రుల మీద గవర్నమెంట్ ఒత్తిడి చేస్తానికి. అదే సందర్భంలో అంతకంటే బలమైంది మనం బజార్లకు ఎక్కి పిఎఫ్ ఆఫీసుల ముందు ధర్నాలు పికెటింగ్ల ద్వారా మన రాష్ట్రంగా పిలిపించినప్పుడు ఒత్తిడి పెంచితే తప్ప మనకు రావాల్సినటువంటి న్యాయంగా మనం పొందవలసినటువంటి హక్కులు కానీ కనీస పెన్షన్ కానీ దక్కించుకునే పరిస్థితి. మన ప్రధానమైన డిమాండ్ కనీస పెన్షన్. సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది అన్ని రంగాల్లో రిటైర్డ్ అయిన వాళ్ళకి కనీస పెన్షన్ అమలు చేయాలనేటువంటి కోర్టు డిమాండ్ చెప్పినా కూడా ప్రభుత్వం పెడచమని పెడతా ఉంది. దాన్ని సాధించుకోవడానికి మనం అనేక స్థాయిలో పోరాటం చేయవలసిన అవసరం ఉంది. ఇది ఇక వేరే మనకు ఎవరు వచ్చి చేస్తారనేటువంటిది దయాదాక్షిణ్యం కానీ లాబింగ్ కానీ బతిమాలితే బామాలితే వచ్చేటటువంటి సమస్య లేదు. ఎంతసేపటికి మనం గవర్నమెంట్ మీద పోరాటాల ద్వారా ఆందోళన ద్వారా ఒత్తిడి పెంచితే తప్ప కొద్దిగా గొప్ప మన సమస్యలు పరిష్కారం లేదు. కాబట్టి మేమంతా ఉంటాం. కాకపోతే సమస్య మీకు జట్లంగా ఉంది కాబట్టి సింగరేణి వాళ్ళు కానీ మీరు కానీ ఎఫ్సీఐ వాళ్ళు కానీ ఇంకా ఇప్పుడు ఈపీఎఫ్ పెన్షన్కి సంబంధించిన వాళ్ళంతా కోఆపరేటివ్ వాళ్ళు కానీ వీళ్ళంతా బలంగా పాల్గొంటే కొంతవరకు ప్రభుత్వాన్ని ఒప్పించి కొంతని సాధించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి గత 15 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పాపం ఎంఎస్ రెడ్డి గారు అని పెద్ద నాయకులు ఎంఎన్ రెడ్డి గారు వారు తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు ఆరోగ్యం లేకున్నా కూడా రోజు 10-15 గోళీలు మింగుకుంటూ ఆయన జీవితం మొత్తం కూడా ఈపీఎఫ్ పెన్షన్ల కొరకే త్యాగం చేస్తూ ఆయన మనల్ని కలిగిస్తూ ఉన్నాడు. మన సమస్య కాబట్టి మన దాని కొరకు మనం కదిలి గవర్నమెంట్ మీద ఒత్తిడి పెంచుదాం, భవిష్యత్తులో కొంతైనా సాధించుకుందామని చెప్పేసి మన కోర్టులో అండ ఉన్నది. న్యాయ వ్యవస్థ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి అన్యాయం. ఎందుకంటే ఎవరికి చెప్పినా కూడా అన్యాయం అంటారు. గవర్నమెంట్ మాట్లాడినప్పుడు మాట్లాడినప్పుడు అన్యాయమేనండి అంటది, కానీ చట్టసభలో చేసి ఇస్తానికి మాత్రం చేతులు రావడం లేదు. మొత్తం ఎగవేసే కార్యక్రమమే. నెలకు 2 లక్షల కోట్లు పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు. మీరు గమనించాలి. జిఎస్టీ ద్వారా సామాన్య ప్రజానికం నుంచి ఉప్పు పప్పు మిరపకాయ అమ్మేటటువంటి కాడి నుంచి జిఎస్టీ పేరు మీద నెలకు 2 లక్షల కోట్లు పోతున్నాయి ఢిల్లీకి. కానీ మనకు రావాల్సినటువంటి న్యాయంగా మనకి ఇచ్చేటటువంటి పెన్షన్ ఇవ్వమని కోర్టు చెప్పినా కూడా ఇస్తానికి వాళ్ళకి చేతులు రావట్లేదు. కాబట్టి మన యూనిటీ మనం కాపాడుతుంది, మన పోరాటాన్ని మనం కాపాడుతాయి. మనం అందరం ఐక్యంగా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా మనందరం యునైట్ అయితే తప్ప సమస్య పరిష్కారం కాదనేది మీకు మనవి చేస్తూ మనంతా భవిష్యత్తులో రేపు 12వ తారీఖు ఉన్నది బర్కత్పురాలో పిఎఫ్ ఆఫీస్ ముందు పెద్ద ధర్నా ఉన్నది, ఢిల్లీలో ఉన్నది. అక్కడ ఇక్కడ సైమల్టేనియస్గా చేస్తున్నాం కాబట్టి అక్కడికి పోవాల్సిన వాళ్ళు పోతారు. కనీసం మనం బర్కత్పుర వరకైనా పోయి పెన్షన్ ఆఫీస్ ముందు పెద్ద ప్రదర్శన చేసి గవర్నమెంట్ కలిగిస్తే కొంత ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుందని మీ అందరికీ మనవి చేస్తూ భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలకు మీ మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. కృష్ణమూర్తి గారు మాట్లాడతారు. దీనికంటే ముందు మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. పిఎఫ్ ద్వారా మనం కట్టిన రూపాయలు గవర్నమెంట్ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి, అవి మూలుగుతున్నాయి. ఆ డబ్బులు మనకి ఇవ్వమంటే ఇవ్వట్లేరు. ఇప్పుడు కొత్త సిస్టమ్ పెట్టారు మీకు, మీ దాంట్లో ఉంది. ఇప్పుడు అది ఏంటంటే హయ్యర్ పెన్షన్ స్కీమ్ అని మననే డబ్బులు కట్టమంటున్నారు, మీకు పెన్షన్ ఇస్తామంటున్నారు. అది చాలా దోపిడీ, అన్యాయం. దాన్ని ఇచ్చే మార్గం లేదు. మన దగ్గర నుంచి రూపాయలు వసూలు చేయడానికి గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నము మనము తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర లెవెల్లో మేము హయ్యర్ పెన్షన్కు మేము డబ్బులు కట్టేది ఏంది, మీరు మా హయ్యర్ పెన్షన్ మాకు ఇవ్వాలి మీరు అని చెప్పినా కానీ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు రావు సార్ చెప్పినట్టు మనము పోరాటాల ద్వారా మాత్రమే ఇవి సాధ్యమవుతాయి. ఈ ప్రభుత్వాలన్నీ కూడా కార్పొరేట్ ప్రభుత్వాలు, పెద్ద వాళ్ళకు ఊడిగం చేసే ప్రభుత్వాలు. కాబట్టి మనందరం కూడా ఐక్యంగా ఉండి పోరాటం చేయాలని కోరుతూ ఈ సందర్భంగా కృష్ణమూర్తి గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన 14 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసింది కార్పొరేట్ల పన్ను. ఉట్టిగానే ఇచ్చింది. బ్యాంకులలో అప్పులు తీసుకున్న వాళ్ళు వేల కోట్లు మాఫీ చేస్తూ ఉన్నారు. 2-3 సంవత్సరాలు రాని పద్దు పోటీ పద్దు రాసుకోవడం, 4వ సంవత్సరం 5వ సంవత్సరం కొట్టేయటం, ఇట్లా కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటాయి. అదే మనం కోరుతున్నాం, న్యాయంగా మనకు రావాలి. మిత్రులారా, మనం ప్రధానంగా ఈ కొట్ల ఇప్పుడు మా అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు మా రావు గారు చెప్పినట్టుగా ఈ సమస్యను మనం ముందుకు పోవాలంటే ఐక్యంగా మనం పోరాడింది ఏది ముందుకు పోలేం. అందులో ఆర్టీసీ నుంచి మన గతంలో కూడా ఒక 10-12 మంది సభ్యులు మనకు ఉన్నారు.
గతంలో కూడా. ఇప్పుడు కూడా మన రామవతారం గారు, లక్ష్మయ్య గారు మొన్ననే మన దగ్గర సభ్యత్వం తీసుకున్నారు. 100 రూపాయల సభ్యత్వం. మీ ఆర్టీసీ కొరకని మేము సంపూర్ణమైనటువంటి పోరాటం చేయడానికి సంసిద్ధులుగా ఉన్నాం. రేపు జరగబోయేటువంటి 12వ తారీఖున జరగబోయేటువంటి అక్కడ పిఎస్ ఆఫీస్ ముందర జరిగేటువంటి ధర్నాకు మీరు కూడా కొంతమంది వచ్చి చూడండి అసలు. ఎందుకంటే పెట్టినటువంటి ఇప్పుడు నిన్ననే మాకు వాట్సాప్లో స్టేట్ నుంచి వచ్చింది. మా రాష్ట్ర అధ్యక్షుడు పాలకుర్తి కృష్ణమూర్తి గారు అని చెప్పని ఆయన దానికి అధ్యక్షుడు, మన సెక్రటరీ, ఆయనే ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాడు. తర్వాత మన అందరినీ కూడా పాల్గొనమని చెప్పని ఆల్రెడీ వారు మనకు మెసేజ్ ద్వారా కూడా పెట్టడం జరిగింది. అందుకు మీ ఆర్టీసీ నుంచి కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చి మీరందరూ కూడా కలిసినట్టయితే ఇంకాస్త బలం చేకూరుతుంది. మేమందరం మాకందరికి పెన్షన్ వస్తుందండి, మాకు పెన్షన్ వస్తుంది. మా కొరకు కాదు, మాకు ఎట్లా వస్తుంది రాకుండా పోదు. మాది కూడా సమస్య ఉంది. 2004 నుంచి మా పెన్షన్ కూడా కట్ చేసాడు, ఇవ్వట్లేదు. సరే, దాన్ని పోరాటం అది చేస్తూ మెయిన్గా మన ఈపీఎస్ ఎవరైతే ఉన్నారో ఈపీఎస్ పెన్షన్ వాళ్ళ కోసం పోరాటం అనేది ఈ ప్రధానంగా ఇది ఆల్ పెన్షన్ అసోసియేషన్ ఆల్ ఇండియా లెవెల్లో పోరాడుతున్నది. అందులో మిర్యాలగూడ నుంచి బాధ్యతలుగా నేను సెక్రటరీగా ఉన్నాను. తర్వాత గర్దా సత్యనారాయణ సార్, ఆయన టీచర్, ఆయన అధ్యక్షుడు ఉన్నారు. ఆయన వేరే పని మీద రాలేకపోయాను. ఇప్పుడు మన రావు సార్, వీళ్ళందరూ కూడా ఈ సంఘాన్ని స్థాపించడంలో ప్రధాన భూమిక వహించినటువంటి వాళ్ళు. మేమందరం కూడా మీకోసం మేము పోరాడుతున్నాం. కాబట్టి ఇప్పుడు మాధవరెడ్డి కూడా ఈపీహెచ్ పింఛన్దారులే. వారు ఒకటేనండి, పోరాడంది ఏది మనకు లభ్యం కాదు. మన పోరాటంలో కూడా మనల్ని విభజిస్తారు, గుంజుతారు. మనను గుంజి పోరాటాన్ని ముక్కలు చేస్తే వీళ్ళు సంఘాలు అటు పడిపోతే కొంతమంది విభజించడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ ఆల్ పెన్షనర్ సంఘం మాత్రం ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఖచ్చితంగా పోరాటంలోనే ముందుకుంటామని చెప్పని మీకు తెలియపరుస్తూ ఇక్కడ మీకు ఈ విషయం చదువుతాను. మేము రాష్ట్ర మా సెక్రటరీ గారు పెట్టినటువంటిది. ఈపీఎస్ పెన్షనర్స్ పోరాటాన్ని జయప్రదం చేయండి మిత్రులారా. 2/2/2021 తేదీన బీవన్ క్వార్టర్స్లో మీటింగ్ అయింది. కామ్రేడ్ ఎం జనార్దన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో సబ్ కమిటీ కన్వీనర్ ఎన్బి చారి, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. 8/1/2025 కేంద్ర కమిటీ సమావేశం, నిర్వహణ, నిర్ణయాలు, పోరాటకాలను సమీక్ష జరిగింది. కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఆల్ ఇండియా లెవెల్లో 11/2/2025 ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద 12/2/2025 రిప్రజెంటేషన్, 13 ఫిబ్రవరి 2025 ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ కార్యక్రమంలో రాష్ట్ర పక్షాన ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఇక్కడి నుంచి కొంతమంది ఢిల్లీ పోతున్నారు. ఢిల్లీకి రాలేనటువంటి వాళ్ళు రాష్ట్రంలో పిఎఫ్ ఆఫీసు బర్కత్పురాలో ఉంది. దానికి 11 ఫిబ్రవరి 2025 జరిగేటువంటి ధర్నాలో మనం అధిక సంఖ్యలో పాల్గొని పిఎఫ్ కమిషనర్కు రిప్రజెంటేషన్ చేస్తాం. అది మనకు స్టేట్ గవర్నమెంట్కు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా కాపీలు పోతాయి. అందుకోసం దానికి మీ వంతు మద్దతుగా మీరు సభ్యులుగా మనకు చేరి మాకు తోడ్పాటుగా ఉండి మీకు సంపూర్ణమైనటువంటి మద్దతు మేమిస్తాం. మీరు మాకు మద్దతు ఇవ్వండి. తప్పనిసరిగా మనం పోరాటం చేద్దాము. దీనికి మీ అందరూ సహకరించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సందర్భంగా మన ప్రెస్లో రిటైర్ అయ్యారు. ఇది మన 11 ప్రెస్లో ఈపీఎఫ్ పెన్షనర్గా రిటైర్ అయ్యారు మాధవరెడ్డి గారు. వారు కూడా ఇక్కడ తాప్రా సంఘానికి బాధ్యులు. వారిని ఒక 2 మాటలు మాట్లాడాలి. కామ్రేడ్స్ అండ్ వ్యవస్థాపక టాప్రా నాయకులు, తర్వాత ఇటీవల కొంత మనం దూరమై మనంతా దగ్గరైన శుభ సందర్భంలో మీ అందరికీ ధన్యవాదాలు. అయితే రామవతారం గారు నవ్వుతున్నారు. అయితే మన సంఖ్య చాలా పెద్దది భారతదేశంలో. ఈపీఎఫ్ అంటే వీళ్ళు ఎక్కువ జీతగాలైనా మనంత సంఖ్య లేదు, మన సంఖ్య పెద్దది. సమస్యలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే మరీ చాలా దీనావస్థలో పాపం సార్ చెప్పారు, ట్రాక్టర్ బస్సులు నడపనైనా పొలంలో ట్రాక్టర్ కొనుక్కొని జీవనం వెళ్ళదిస్తున్నాం. ఒక ఆయన ఏదో ఆటో కొనుక్కొని అంటే ఇట్లా ఈ పోరాట సందే సమయంలో, జీవన పోరాట సందే సమయంలో చాలా విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వమే శాస్త్రీయంగా ఆలోచించి 58 ఏళ్లకు మీరు విశ్రాంతి అవసరమని ఇచ్చింది. కానీ వీళ్ళు విశ్రాంతి తీసుకోవాలంటే అన్నం నోట్లకు ముద్ద పోదు, అనివార్యంగా కష్టం చేస్తారు. కష్టం ఎందుకు చేస్తున్నారంటే పాలకుల దోపిడీ నిర్లక్ష్యమైన తప్ప మన 58 లక్షల కోట్లు మనం పిఎఫ్ కట్ చేసిన డబ్బులు ఉన్నాయి. అవి తీసుకుపోయి అదానికి 2002లో 2003లో ఇచ్చిండు. నువ్వు దీంట్లో షేర్ మార్కెట్లో పెట్టుకొని, షేర్ మార్కెట్లో పెట్టిండు, డ్రామాలు ఆడిండు. దాంట్లో ప్రైస్ రింకింగ్ అంటారు షేర్ మార్కెట్. అంటే 60 రూపాయలు ఇండియన్ సిమెంట్ షేర్ మార్కెట్ ఒక రోజు ఉంటే దాన్ని 160 రూపాయలుగా దిద్దేసి దాన్ని ఎక్కువ డబ్బులు రాబట్టుకొని అవన్నీ దోసుకొని ఇవాళ మన పింఛన్ మనకి ఇస్తాను కూడా రావట్లేదు. మనం ఏదో పెద్ద బడ్జెట్లో కేటాయించి మనకి ఇవ్వనట్లేదు. మేము దాచుకుంటాం మనకి ఇరా అంటే కూడా మళ్ళీ ఏడా పట్టించుకోవట్లేదు. అందువల్ల మనం గట్టిగా పోరాటమే తప్ప వేరే మార్గమే లేదు మనకి. కాబట్టి మనం రేపు ఇచ్చే పిలుపులను మనం సక్సెస్ చేస్తే కొంత దిగి వస్తుంది మెట్లు.
ఎందుకంటే అన్ని రంగాలు అప్పుడే మళ్ళీ వైఫల్యం అసంతృప్తి వస్తున్నాయి కింద పైన అన్ని గవర్నమెంట్లు. అందువల్ల మనం కనుక చేస్తే వాళ్ళకి ఎమ్మటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతే కొంత ఆ మధ్యన బాగానే చేసేవారికి ఎమ్మటే లీకులు ఇప్పించరు, మీకు 7,500 ఇస్తామని అన్నారు. కాస్త సంబరపడి సాలని అని కొంచెం చల్లబడ్డాం. తీరా చూశారు నిన్న మన 5,000 ఫైనల్ అవుతుంది నిర్మలా సీతారామన్ అన్నది ఉట్టిదే యూట్యూబ్లలో వస్తున్నాయి. ఇవన్నీ కాదని ఖచ్చితంగా మన అఫీషియల్గా పార్లమెంట్ ధర్నా చేస్తే అధికారికంగా మనకు జీవో వచ్చేదాకా పోరాడాల్సిందే. పోరాటంలో ఒకేసారి మనం కూడా ఇలా జగదీష్ సార్ చెప్పారు 18,000 సుప్రీంకోర్టు చెప్తే మనం 9,000 ఆడితే తర్వాత ఆయన 7,000 ఇది ఇస్తాను లీకులు ఇస్తే ఇదన్నీ మనం బెగ్గింగ్ భిక్షాటన చేయట్లేదు. మనం కష్టపడి దాచుకున్న డబ్బుల్ని మనకి ఇవ్వమంటాం. కాబట్టి ఆత్మ హక్కుల కోసం పోరాటంలో ఆత్మగౌరవం ఉన్నది అన్నట్టుగా మనం ఖచ్చితంగా పోరాటం చేయకపోతే మాత్రం మన బతుకులు అంతే. ఎందుకంటే చాలామంది కొద్దిమంది పిల్లలు ఏదో సెట్ అయ్యారు, ఏదో చేతికి అంది ఉపయోగపడుతుంది. చాలా మంది పరిస్థితి దీని ఉంది, అది మీ అందరికీ తెలుసు. కాబట్టి మనం ఖచ్చితంగా పోరాటం చేద్దాం. ఓకే, ధన్యవాదాలు. మున్సిపాలిటీలో రిటైర్ అయ్యారు, మున్సిపాలిటీలో ముత్యాల లక్ష్మణ్ గారు రిటైర్ అయ్యారు. వాళ్ళకు కూడా తక్కువ పెన్షన్ ఉంది, వాళ్ళకు కూడా పెన్షన్ రావట్లేదు. వాళ్ళను కూడా మనం తాప్రాలో సభ్యులే వాళ్ళు. అయితే అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా లక్ష్మణ గారి మిత్రులారా, ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు ఈ మధ్య కాలంలో రిటైర్డ్ అయిన వాళ్ళకు ₹1 కూడా రాలేదు. ఇప్పుడు మనం అడిగేది ఏంటంటే ముఖ్యంగా మేము దాచుకున్న పైసలన్నీ తర్వాత మీకు బెనిఫిట్స్ అనే పరిస్థితికి వచ్చినాం. మనం దాచుకున్న ఈపీఎఫ్ కానీ ఇంకో స్కీముల పేరు మీద, సొసైటీల పేరు మీద, వాటి పేరు మీద మీ జీతాల కట్ అయినాయి 100 కోట్లు ఉన్నాయి. సిసిఎస్ అవన్నీ ఇవ్వమనే కాడికి మన పరిస్థితి వచ్చింది. కాబట్టి పెద్ద ఎత్తున ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆశాలు కానీ అంగన్వాడీలు కానీ ఇతరత్ర వాళ్ళు పోరాటం చేయడం వల్ల 1,000-1,500 ఉన్న వాళ్ళు 21,000, 25,000 ఇట్లా వాళ్ళకు పెరగడం జరిగింది. దాంతోపాటుగా గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా ఈపీఎఫ్ అటువంటివి కూడా చేయడం జరిగింది. ఏదేమన్నా కూడా మన రిప్రజెంటేషను సీఎం గారితో ఆర్టీసీ విషయంలో మాట్లాడితే ఇట్లా 2,000 కోట్ల దాకా వాళ్ళకి ఇవ్వాలండి, రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇవ్వలేదు ఇట్లా సంగతి. అంటే నేను మాట్లాడతలే, నేను సజ్జనార్తో చెప్తానంట. మళ్ళీ మన సజ్జనార్ కాడికి పోతే వాళ్ళు ఇస్తే కదా నేను ఇచ్చేది, గవర్నమెంట్ పాలసీ తీసుకోవాలి, ఇచ్చేయాలి, ఫలానా ఫండ్ నుంచి ఇవ్వమనాలి, ఇట్లా ఏదో ఒకటి మార్గం చెప్తే మేము మిగతా వాటి పెడతానే ఉంది కదా. వాళ్ళ మనస్ఫూర్తిగా ఇవ్వాలి అనుకుంటే ఎంతో కొంత, అన్ని కాకుండా 50% అన్న ఇవ్వాలనేది కోరితే కూడా దానికి రేపు మా పని ఈయన మీద ఆయన మీద ఈయన చెప్తారు. కాబట్టి ముఖ్యంగా ఏదన్నా ఆర్టీసీ కార్మికులు తలుచుకుంటే అసలు స్టేట్నే స్తంభింపజేయవచ్చు. ముఖ్యంగా మనకు రావాల్సిన బెనిఫిట్స్ విషయంలో మీరందరూ సహకరించి ఇచ్చేస్తే మేము ఏమంటుంటో మాకు స్టేట్ గవర్నమెంట్ పెన్షన్లు మాకు మంచిగానే వస్తున్నాయి, అది వేరు విషయం. సరే సమస్యలు అంటే ఉంటూనే ఉంటాయి, కానీ ముఖ్యంగా ఇప్పుడు ఆర్టీసీలో రిటైర్డ్ అయిన వాళ్ళకు అసలు ఏ అమౌంట్ రాకుండా మళ్ళీ ప్రైవేట్ పనులు చేసే పరిస్థితి, దుస్థితి, చేసే ఓపిక కూడా లేని పరిస్థితి కూడా ఉంది. ఆరోగ్యంగా కుటుంబ పరిస్థితులు, రిటైర్డ్ అయినప్పుడు కొన్ని లక్షల రూపాయలు వస్తాయి, ఇది వస్తుందని ఇది పెట్టుకొని మనం చేస్తే ఇవాళ మన సొమ్మే మనకి ఇవ్వడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి మనం తప్పనిసరి పరిస్థితులు పోరాటం చేయాల్సిందే. అందుకు మా వైపు నుంచి పూర్తిగా సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాం. ఆర్టీసీ నుంచి సమస్య ఎక్కడ వచ్చిందంటే ఒక మాట, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ పబ్లిక్ అండర్టేకింగ్ పెన్షనర్లు అందరూ కలిస్తే భారతదేశంలో అతిపెద్ద సంఘం అయితే, ఇంతకంటే పెద్ద సంఘం ఇంకోటి ఉండదు. సమస్య వచ్చిందంటే ఎక్కడో అక్కడ ఉంటున్నాం, కలవట్లే. మనం అందరం కలిస్తే అసలు ఒక్క రోజు కాదు, ఒక గంటల్నే కేంద్ర గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ స్తంభింపజేసేటువంటి శక్తి ఉన్నంత సంఖ్య ఉన్నది. కాకపోతే మనం యునైట్గా లేక మనం మెడలోంచలేకపోతున్నాం ప్రభుత్వాన్ని. అది అర్థం చేసుకుంటాం. నమస్కారాలు. వాస్తవానికి ఆర్టీసీలో పెన్షన్ అనేది లేదు ఇంతకుముందు, ఇప్పుడు కూడా లేదు అసలు. యాక్చువల్గా వాళ్ళు 95 స్కీమ్ కింద ఒక ₹1,000 మినిమం పెన్షన్గా ఇస్తున్నారు. అదే ప్రస్తుతం ఏదో హైయర్ పెన్షన్ అని అదాని ఇదని ఏదో చేస్తున్నారు. దానికి అనుబంధంగా మనం ఏంటంటే వీళ్ళు
తెలంగాణ ఆల్ పెన్షన్ పెట్టారు. వీళ్ళకి మనం సపోర్ట్ ఇస్తే, వీళ్ళకి సంఘీభావంగా మనం కూడా తెలిస్తే, మనం ఆ ఉద్యమంలో పాల్గొంటే మనకు కూడా లాభం చేకూరుస్తుంది. కాబట్టి మన ఆర్టీసీ వాళ్ళు కూడా అందులో సభ్యత్వం తీసుకొని వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి, మనం కూడా ముందడుగేయాలి, మనం కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఈపీఎఫ్ఓలో ఇంకొక మిస్టేక్స్ చాలా ఉన్నాయి. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మన దగ్గర డిపార్ట్మెంట్ ద్వారా ఏదో ఒక పేరు షార్ట్ నెంబర్ రాస్తారు, బిఎస్ నారాయణ, ఎన్ఎస్ రెడ్డి, కేవీ రెడ్డి అని. అక్కడ పోయేసరికి ఈపీఎఫ్ఓలో మన ఆధార్ కార్డు ప్రకారంగా ప్రింట్ తీస్తే అయితలేదు. అట్లా 3-4 సంవత్సరాల నుంచి పెన్షన్ రాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఇంకా ఆగమ్య గోచరం ఉన్నట్టు. వాడు జాయింట్ డిక్లరేషన్కు నెలకు ఒకసారి మారుస్తున్నాడు ఈపీఎఫ్ఓ నుంచి. మన డిపార్ట్మెంట్లో అది పట్టించుకోరు. వాళ్ళు ఏంటంటే సర్టిఫై చేస్తారు, పంపుతారు, వాళ్ళు ఆడ కాదు, వీళ్ళే మొత్తుకుంటారు. చాలా లొసుగులు ఉన్నాయి. అందుకోసం ఏంటంటే మన ఈపీఎఫ్ఓ మీద చేయడానికి మనకు ఒక పైన ఉండాలి, యూనియన్ ఉండాలి. కాబట్టి ఈ యూనియన్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. మనం కూడా వాళ్ళకు చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ఇండియా పెన్షన్ అసోసియేషన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేము కూడా మా కమిటీ సమావేశం ఉంది. సమావేశం అనంతరం మేము కూడా ఈ సభ్యత్వాల గురించి, తర్వాత మేము 11వ తారీఖు హైదరాబాదు బర్కత్పూర్ ఆఫీస్కు ధర్నాలో పాల్గొనడానికి మేము అందరం సమిష్టిగా నిర్ణయం తీసుకొని మీ సభ్యత్వాలు కూడా తీసుకోవడానికి ఇప్పుడు కమిటీలో డిసైడ్ చేసుకుంటాము. మీకు ఎల్లవేళ మా మిర్యాల కూడా కమిటీ తరపు నుంచి పూర్తి సహకారం ఉంటుంది. మీరు ఎప్పుడు పిలిపించినా మేము తప్పకుండా హాజరవుతాం. మీరు కూడా మాకు అదే సహకారం ఇచ్చి, మాకు కూడా మీ సహకారం మాకు ఉండాలి, మీకు ఉండాలి. అప్పుడు ఏంటంటే మా వాళ్ళు పోరాటానికి ఎప్పుడైనా ముందుంటారు. కేసీఆర్నే 55 రోజులు ఉచ్చబోపించారు, మా వాళ్ళు తక్కువలు కాదు. అందుకనే మనం ఏం చెప్పారంటే, మేము పట్టుబట్టి మనం కూడా బర్కత్పూర్లో మనం పోయినాం, మేము కూడా వచ్చినాం మా ధర్నాకు. అందుకనే మేము ఎప్పుడైనా దేనికైనా గట్టిగానే ఉంటాం, ముసలోళ్ళైనా గట్టిగానే ఉంటారు. మేము ఏడికైనా వస్తాము. మేము ఎందుకంటే ఇప్పుడు కమిటీలో డిసైడ్ చేసినాక మీకు మీ సభ్యత లేదునా మేము రామతానికి తెలియజేస్తాం. ఆయనకు బుక్ ఇచ్చినా ఏం లేదు, మేము దాంట్లో రాసేస్తాం. కాకుండా మీకు వచ్చి మాకు మీ సలహాలు ఇచ్చినందుకు మీకు ఉదయపూర్వక ధన్యవాదాలు. కోటేశ్వర్ రెడ్డి ఇప్పుడు ఈ మధ్యకాలంలో రిటైర్ అయ్యారు కదా, వాళ్ళకి ఇంతవరకు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదండి. ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి మా దాంట్లో కూడా 2022లో రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఇంతవరకు డ్యూల పైసలు రాలేదు. 22లో రిటైర్డ్ అయిన వాళ్ళు మార్చి తర్వాత చెప్తున్నా. ఇప్పుడు మా సమస్యల గురించే పెట్టుకుని దీంట్లో అన్ని చేసుకొని. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈరోజు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ యూనియన్ వారు వచ్చి మిర్యాలగూడ డిపోలో రిటైర్డ్ ఉద్యోగులకు అందరికీ కూడా ఈపీఎస్ 95 గురించి స్పష్టంగా తెలియజేసి, భవిష్యత్ పోరాటాలకి మీ యొక్క మద్దతు కావాలని తెలియజేస్తూ, ఈపీఎస్ని కూడా మరింత పెంచే విధంగా పోరాటాలకు ముందుండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మీకు తాప్రా వారికి అభినందనలు మిర్యాలగూడ డిపో రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఎవరైతే మీ సభ్యులు ఉన్నారు ఇప్పుడు శ్రీని గారు కానీ, గోపయ్య గారు కానీ, దీనికి అనుబంధంగా ఒక కన్వీనర్గా మేము